స్తోత్రం అండి. యేసుప్రభువారికి నా వందనాలు. ఆత్మ తల్లిదండ్రులకి, మరి మా ప్రభు కుమారయ్య గారికి, అమ్మగారికి, ఇక్కడ ఉండే సేవకులకి, విశ్వాసులకి మీ అందరికీ నా వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి మేమైతే మరి మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళిపోయామండి బంద్రా. మా అమ్మగారు వాళ్ళు ఒక చిన్న ఇల్లు ఇస్తే మరి ఆ ఇంట్లో ఉన్నామండి మేము చానాలో. మరి ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ కాలనీలో మా పిల్లలు పెద్దోళ్ళు అయినాక మరి మా అమ్మగారికి లోన్లో ఇల్లు వచ్చిందండి. మరి ఆ లోన్లో ఇల్లు వచ్చినప్పుడు మరి ఆ ఇల్లు అయితే మమ్మల్ని కొనుక్కోమని అడిగారండి మా అమ్మ మా నాన్న. అడిగితే మరి ఆ ఇల్లు నేను కొనుక్కున్నానండి. కొనుక్కున్నప్పుడు మరి మా అన్నయ్యని అడిగానండి, అన్నయ్య మరి ఆ ఇల్లు అమ్మ నాన్న నన్ను కొనుక్కోమంటున్నారు, మరి నీకు ఇష్టమా కాదా అని నేను అడిగితే, వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటున్నారు, నువ్వు డబ్బులు కొనుక్కుంటున్నావమ్మా, కొనుక్కో, మాకేం అభ్యంతరం లేదని మా అన్నయ్య అన్నాడండి. మరి నేను ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడు మరి కొందరైతే అభ్యంతరం పెట్టారండి. పెట్టినా సరే మరి ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడు మరి ఆ ఇల్లు శంకుస్థాపన చేసిన రోజునే మరి మా కోడలు వచ్చిందండి. మరి ఆ ఇంట్లో మరి ఆ ఇల్లు కట్టుకుంటానే అట్టాగే పిల్లోడికి పెళ్లి చేసినప్పుడు మరి మా చిన్న పిల్లోడికి కూడా మరి ఆ గృహంలో చాలా శ్రమలు వచ్చినాయండి. ఆ పిల్లోడితో చాలా బాధలు పడ్డాము. మరి మామూలుగా పూజలు చేసేవాళ్ళు అయితే మరి ఆ ఇంట్లో అయితే ఒక్క గడి కూడా ఉండేవాళ్ళు కాదండి. మరి నేనైతే మరి మా ఇంటి పక్కనే అక్కడ మరి అమ్మగారు అయ్యగారు గృహం కట్టుకున్నారు. మరి గృహం కట్టుకున్నప్పుడు మరి నేను నాకుండా బాధలన్నీ మరి అమ్మగారు అయ్యగారు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళండి. గృహం కట్టుకున్నప్పుడు మరి నేను వాళ్ళకి చెప్పుకుని బాధపడినప్పుడు, నువ్వేమీ బాధపడొద్దమ్మా, దేవుడు నిన్ను ఎప్పటికైనా సరే నిన్ను గట్టెక్కిస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు అసలు భయపడొద్దు అని మరి అమ్మగారయ్య గారు అయితే తల్లిదండ్రిలాగా నాకు చాలా ఓదార్పిచ్చి నాకు ఎన్నో మంచి మాటలు చెప్పారండి. మరి అప్పుడు చెప్పినప్పుడు మరి కేంద్ర స్థానానికి వెళ్ళామండి. కేంద్ర స్థానానికి వెళ్ళినప్పుడు మరి కొన్ని తీర్మానాలు ప్రతి నెల కోటానికి కూడా వస్తామని ఒప్పుకుని మరి అక్కడ వచ్చామండి. మరి అమ్మగారి దయ్య గారితో ప్రార్థన చేయించుకుని వచ్చామండి. మరి అప్పుడుతో అంతటితో ఆ శ్రమలన్నీ కూడా దేవుడు తీసివేశాడండి. మరి దేవుడు తీసివేసినప్పుడు మరి పెద్ద పిల్లోడు విజయవాడలో ఉంటున్నాడు. మరి మేము కూడా కొన్నాళ్ళు విజయవాడలో ఉండాం. మళ్ళీ చిన్నపిల్లోడు బోర్డు ఆఫీస్ కాడ ఉంటున్నాడు. మరి ప్రార్థనకి వెళ్ళాలంటే నేను చిన్న పిల్లలప్పుడు ఆ పిల్లలను చేతులతో ఉచ్చుకుని చెరొక చేతితో ఉచ్చుకుని బోర్డు ఆఫీస్ కాడి నుంచి లక్ష్మీ టాకీస్ కాడికి నడిచి వెళ్ళేదాన్ని అండి. లేకపోతే చిలకలపూడి సెంటర్కి నడిచి వచ్చేదాన్ని. అందరూ అనేవాళ్ళు, నువ్వు అంత దూరం వెళ్ళాలా ప్రార్థనక, ఈ చిన్న పసిపిల్లల్ని వేసుకుని గాలుపులో ఇక్కడ ఇన్ని చర్చీలు ఉంటే అనేవాళ్ళు అండి. పిల్లలకు కాళ్ళు కాలిపోతున్నాయి, అట్ట వెళ్ళిపోతున్నావు ఎగమధ్యాహ్నం పిల్లల్ని తీసుకుని అనేవాళ్ళు. నేనైతే మరి మా అత్తగారు మా మామగారు మరి మాకు అక్కడేనండి ప్రార్థన. మా సంఘంలో మరి ఇంకో మందిరానికి వెళ్ళరు. మరి మేము ఏ సంఘంలో ఫస్ట్ ఉండామో ఆ సంఘంలోనే మేము ఉంటామండి అని మరి నేను చెప్పి మరి ప్రార్థనకు వచ్చేదానండి. మళ్ళీ రేత్రి పూట కూడా సాయంత్రం పూట అట్టగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. నేను ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళినా కూడా, ప్రభువా నా కాళ్ళకు బలాన్ని ఇవ్వయ్యా, నా కాళ్ళకు శక్తిని, ఎందుకంటే నేను నడవాలి, ఈ పిల్లల్ని వేసుకుని నడవాలని ఎప్పుడు కూడా దారంట ప్రార్థన చేసుకుంటానే నేను నడిచేదానండి. నాకు ఏంటయ్యా ఈ శ్రమ, ఇంత దూరం నేను నడుపువేంటి ప్రభా, నీకోసం వస్తున్నానయ్యా, నీ మందిరానికే వస్తున్నాను ప్రభా అనుకునేదాన్నండి. మళ్ళీ కాలనీకి వచ్చినా కూడా మళ్ళీ నాకు అదే నడకండి. లేకపోతే చిలకలపూడి వెళ్ళాలి, లేకపోతే గేటు కాడికి రావాలి, మళ్ళీ అదే నడక. ఏంటి నాయన అక్కడ కూడా అదే పని, మళ్ళీ ఇక్కడ కూడా అదే పని ఏంటయ్యా అని నేను ఎంతో మొరపెట్టుకునేదానండి దేవుడికి. మరి అయితే మరి ఈ మధ్యనైతే కాలనీలో 2 సాట్ల 2 మంచి బిల్డింగులు పక్కనే చక్కగా 2 బిల్డింగులు 2 సాట్లు కట్టారండి. మరి నేను చర్చికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నడుచుకుంటా, యేసయ్యా ఇలాంటి బిల్డింగులు 2 నా కొడుకులిద్దరికీ చెరొక్క బిల్డింగ్ ప్రభువా, మేము చర్చిగా దగ్గరగా ఉండేలాగా అని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ 2 బిల్డింగులు చూసుకుంటా ప్రార్థన చేసుకుంటా నడిచి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటా నడిచి వచ్చేసేదానండి నేను. మళ్ళీ తర్వాత మరి నాకు బలహీనత వచ్చినప్పుడు ప్రార్థనకు రావాలంటే ఇబ్బంది వేసేదండి. ఆయన తీసుకొచ్చి వస్తేనే మళ్ళీ వచ్చినట్టు, మళ్ళీ ఆయన వచ్చి తీసుకెళ్ళినట్టు అట్ట మళ్ళీ నాకు ప్రార్థనకు వస్తా కూడా మరి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ నాకు ఒక్కోసారి ప్రార్థనకు రాకపోతే నాకు ప్రాణమో బాగోదు, మనసు బాగోదండి అసలు. అయితే నేను మరి నా భర్త గారి దగ్గర అయ్యా చెట్టుకొకలో పట్టుకొకలం అయిపోయాం. వాళ్ళు చూస్తే విజయవాడలో ఉండారు.
మరి ఆ మాట అయినా నేను ఎందుకన్నానంటే అండి, మరి అప్పుడు పెద్ద పిల్లడికి కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు మా కళ్ళెదురుగా ఎంతోమంది ఇదైపోయారు. మరి ఆమె చూస్తాకి వెళ్తాకి లేదు, మళ్ళీ మాకు వస్తాకి లేదు. అంత అంత భయంతో టెన్షన్తో నాకైతే అప్పుడు అనిపించిందండి, అందరూ ఒక్కసారి ఉంటే బాగుండు కదా. మా కుటుంబాలన్నీ కూడా ఇక్కడే ఉండే, మరి మేము ఎందుకు చెట్టుకొకలం పుట్టకొకలం అయిపోయాం. అక్కడొకలం ఉండి ఇంత బాధపడాల్సి వస్తుందా. నెలకొకసారి కలుసుకుని నెలకోటానికి వస్తేనే కలుసుకునేది అన్నట్టుగా నా మనసుకు అనిపించి మరి నా భర్త గారి దగ్గర నేనైతే ఏడ్చానండి. అక్కడొకలం ఉన్నాం, మరి అందరం ఒకసారి ఉంటే బాగుంటుంది కదా, మనకు కూడా పెద్ద వయసు వచ్చేస్తుంది అని అంటే మరి ఆయన అయితే మరి నాకు ఏ సమాధానం చెప్పలేదండి. మరి మేమైతే 1,50,000 డ్వాక్రా వేసుకున్నామండి. డ్వాక్రా వచ్చింది లోను, 1,50,000 డ్వాక్రా లోన్ వస్తే దాంట్లో 25,000 పొదుపు కింద మినాయించుకున్నారు. 1,25,000 మా చేతికి ఇచ్చారు. మరి మా దగ్గర అయితే కనీసం ఇంకొక 1,00,000 రూపాయలు కూడా లేవండి ఇల్లేస్తాకి. అప్పుడు ఆ 1,50,000 రూపాయలు ఇచ్చి నాకు వచ్చి అన్నాడు, అక్కడ స్థలం చూశాను, ఆ స్థలం తీసుకుంటున్నాము, రూపాయనోళ్ళు సగం మనం సగం తీసుకుందాము అని అన్నాడు. అంటే మరి డబ్బులు లేవుగా మన దగ్గర, అంటే అట్టగే ఒక చిన్న ఇల్లు కట్టుకుని రేకుల షెడ్ వేసుకుందాము అని చెప్పాడు. చెప్తే సరే అని మరి మేము సోతాకి ఇక్కడికి వచ్చామండి. వచ్చినప్పుడు మరి ఆ స్థలం చూసి వెళ్ళినాక మరి నాకైతే దర్శనం వచ్చిందండి. దర్శనం ఏమైనా వచ్చిందంటే ఇక్కడ ఒక డ్రైనేజీ కట్టినట్టు, ఒక బాత్రూమ్ కట్టినట్టు, మరి ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఆ ఇంటి కాగితాలు నాయి, ఆ ఇల్లు నాది అని పోటాడుతుందండి. పోటాడుతుంటే పెద్దయ్య గారు వచ్చి అక్కడ నుంచున్నాడు. పెద్దయ్య గారు వచ్చి అక్కడ నుంచుంటే నేను అయ్యగారికి చెబుతున్నా, అయ్యా ఇదిగో ఈ డ్రైనేజీ వరకు మాదయ్యా, ఈ స్థలం మాదయ్యా అని నేను చెబుతున్నా. ఆమె అక్కడి నుంచి నువ్వు తీసేసుకుని నువ్వు ఇంటి కాగితాలు మాత్రం ఎవ్వరికి కూడా ఇవ్వద్దమ్మా, ఇగో ఈ ఇంటి కాగితాలు నీ దగ్గరే ఉంచుకో, నువ్వు ఎవ్వరికి ఇవ్వద్దు, ఈ స్థలం నీదే, ఇది నీదే అని నాకు అయ్యగారు చెప్పాడండి. నాకు దర్శనంలో చెప్పినప్పుడు మరి ఈ స్థలం గురించి అయితే చాలా గొడవలు అయినాయండి. ఒకళ్ళకి అమ్మారని, ఇంకొకళ్ళకి అమ్మారని మరి నాకు అయ్యగారు కనపడి నాకు ఇట్టా చెప్పినాక మరి ఈ స్థలం గురించి ఉన్న శ్రమలన్నీ కూడా పోయినాయండి. దేవుడు తీసివేశాడు. మరైతే మరి మాకైతే ఇక ధన సహాయం లేదండి. మరి అక్కడ కొద్దిగా అప్పు చేసామండి. మరి మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చారండి, అప్పులు ఇచ్చారు. మరి మా వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. మరి మా కొడుకులు, మా కోడళ్ళు, మా ఆడబిడ్డలు, మా మరుదులు మరి అందరూ కూడా మాకు చాలా సహాయం చేశారండి. మరి ఆ 1,50,000 రూపాయలతో మరి మేము ఇంత ఇల్లు కడతాకి మరి కారణం ఏంటయ్యా అంటే యేసు ప్రభు వారు, మరి పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు, మరి మా ప్రభు కుమారయ్య గారు, మా అమ్మగారు కూడా మరి మా కొరకు మాకు ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి ఇల్లు అసలు మాకు ఇది సాధ్యం కాదండి, అసలు మేము ఇలాంటి ఇంట్లో నుంచి అర్హత కూడా మాకు లేదండి. అయినా కూడా నేను ఇల్లు మొదలెట్టినప్పుడు కూడా ఎప్పుడు ఉపవాసాలుండా ప్రార్థన వెళ్ళిపోయి చర్చిలో పడిపోయేదానండి. ఇక్కడ పని వాళ్ళు వచ్చి పని చేస్తుంటే నేను వెళ్ళిపోయి చర్చిలో ప్రార్థన చేసుకునేదానండి. వాళ్ళు పని చేసినంతసేపు కూడా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉండేదానండి మందిరంలో. మరి ఏదన్నా పని చేస్తుంటే వానొస్తే గోళ్ళ కరిగిపోతే ఏమని భయం వేసి కొంచెం మబ్బు పెడితే వెళ్ళిపోయి చర్చిలో కూర్చునేదానండి. నాకు అసలు వాన కూడా పడకుండా ఉండేదండి. మరి దేవుడట్ట మళ్ళీ రేకేసుకుందాం అన్నప్పుడు నేనైతే ఎంతగానో ఏడ్చి ప్రభా ఇప్పుడు రేకేసుకుంటే మళ్ళీ లైఫ్లో మేము స్లాబ్ వేసుకోలేమయ్యా, స్లాబ్ కొరకు మాకు ధన సహాయం చే ప్రభా అని మరి నేను పెద్దయ్య గారికి, పెద్దమ్మగారికి చెప్పుకున్నప్పుడు పెద్దమ్మగారు అయితే మరి నాకు అమ్మ ఇవాళ నుంచి నువ్వు నీ గృహం అయిపోయే వరకు కూడా నువ్వు ఉపవాసం ఉండమ్మా అని చెప్పిందండి నాకు. మరి అట్లాగే అమ్మగారు చెప్పినట్టు జూలై నెలకోటానికి వెళ్ళిన కాడి నుండి కూడా నేను ఇప్పుడు వరకు కూడా నేను ఉపవాసం ఉన్నానండి. ఒక పూట భోజనం చేసి ఏ రోజున నేను మానలేదండి. అమ్మగారి మాట నేను అంతా ఇదిగా తీసుకుని మరి అమ్మగారి మాట కరెక్ట్గానే నేను బట్టి దేవుడు నాకు ఎంత మంచి ఇల్లు ఇచ్చాడండి. అసలు మరి ఆ స్లాబ్ కోసం ఎంతగానో బాధపడినప్పుడు
మరి మాకైతే మరి ఆఫీసర్ గారు వచ్చి మరి మా ఇల్లు చూసి మరి సుబ్బారావు నేను కొద్దిగా ఇస్తా, మరి నువ్వు కూడా కొద్దిగా వేసుకోయా అని మరి చెప్పాడండి. చెప్పినప్పుడు అట్టాగే అసలు మేము ప్రార్థన చేసుకుంటే మరి వెళ్ళి నెలకోటానికి వెళ్ళినప్పుడల్లా అమ్మగారికి అయ్యగారికి చెప్పినప్పుడల్లా మరి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేతంటే ఎవరు ఒకళ్ళు దూరగా మాకు ధన సహాయం అందిందండి. మరి దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడు. మరి ఈ గృహం అయితే నిజంగా మేము అనుకోని గృహం అండి. ఇంత చర్చి పక్కన నాకు దేవుడు నాకు పరిచర్య చేయటం కూడా చాలా ఇష్టం అండి. నేను అక్కడి నుంచి వచ్చి వత్తకి నాకు ఎంతో బాధ అయిపోయేదండి పరిచర్య చేత వత్తకి. మరి నేను అసలు ఎన్ని వందల కోట్ల స్తుతులు చెప్పుకున్నా కూడా దేవుడికి నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేనండి. మరి దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు. మరి ఇదంతా కూడా మరి అమ్మగారు అయ్యగారు ప్రార్థన ద్వారా మరి యేసుప్రభు వారు మా పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేసి మాకు ఎంత మంచి ఇల్లు ఇచ్చాడండి. మరి ఇంకా కొద్దిగా చిన్న చిన్న పనులు ఉండేయండి ఈ గృహానికి. మరి ఆ పనులు కూడా అవ్వాలని మరి ఈ గృహంలో మరి మా ఇద్దరు కొడుకులు మేము కూడా సంతోషంగా ఉండాలని, మరి ఏ అరమరికలు లేకుండా శుభ్రంగా ఉండాలని మరి మా గురించి మా కుటుంబం గురించి మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి.